నీరు ఈ సృష్టిలోని ముఖ్యమైన తత్వాలలో ఒకటి. ఈ నీరు ప్రతి మంటను చల్లారుస్తోంది, ప్రతి అగ్నిని ఇది చల్లారుస్తుంది. అడ్డు లేకుండా ఆపు లేకుండా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. దీని మార్గంలో ఆటంకాన్ని కలిగించినా ఇది మార్గాన్ని వెతుక్కుంటుంది, లేదా స్వయంగా తన మార్గాన్ని తయారు చేసుకుంటుంది, కానీ ఆగిపోతూ. ఈ నీరు చాలా గొప్పది. అలాగే దీనికి ఒక గొప్ప గుణం కూడా ఉంది. అదేంటంటే దీనికంటూ ఎలాంటి రంగు లేదు. కానీ ఇది మేఘం నుంచి వర్షంలో మారి నేల మీద పడినప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఇది రంగులమయం చేస్తుంది. ఎక్కడ ఎండిపోయిందో అక్కడ పచ్చదనాన్ని నింపేస్తుంది. ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడ రకరకాల రంగురంగుల పుష్పాలను సృష్టిస్తూ ఉంటుంది. ఇది నీరు. ఈ నీరులాగే మనము మారాలి. దీనికి ఎలా అయితే రంగు లేదో మనలో కూడా ఎలాంటి అహంకారమూ ఉండకూడదు. కేవలం కర్మ అనే ఈ ధారలో ప్రవహిస్తూ సాగిపోండి. ఈ ప్రపంచానికి మేలు చేస్తూ వెళ్ళండి, మంచి పనులు చేస్తూ ఉండండి. ఇక అప్పుడు మీరేంటో ఈ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు పనుల్లో ప్రవహిస్తే ప్రపంచానికి మీ విలువ దానికదే తెలిసిపోతుంది. ఇక అప్పుడు ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధాకృష్ణ.